బాదం గులాబీ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పొడి, పంచదార పొడి, రోజ్ సిరప్, పూల్ మకానా పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, కోవా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే అదే బాదం పౌడర్ చేసుకున్నాం, తొక్కతోనే చేస్తారు. తొక్కతోనే గుడ్ ఫైబర్ కదా, అందువల్ల తొక్క అలాగే ఉంచి పచ్చిదే వేయించకుండా చేస్తాం అనమాట. ఇది ఇక్కడ మనం పచ్చిదేనే వాడుతున్నాం అనమాట. అంటే తర్వాత కూడా వేయించాము బాదాం పౌడర్, మిగతావన్నీ కొంచెం వేయించాము. ఓకే ఓకే, ఎక్కువ వేయించుకుంటే కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యి కొంచెం టేస్ట్ డిఫరెంట్ అవుతుంది అనమాట. అందువల్ల వేయించకుండా పచ్చిగానే చేయాలి. చేద్దాం. ముందు ప్యాన్ కొంచెం నెయ్యి వేద్దాం ప్రవీణ. ఇది కోవా అనమాట, కొంచెం స్వీట్ ఉన్న కోవానే. సో స్వీట్ ఉన్న కోవా తీసుకుంటే కొంచెం పంచదార తక్కువ వేసుకోవాలి. సో దీన్ని కొంచెం వేసేది, కొంచెం వేడవ్వాలి, మాడకుండా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. పాలతో చేసిన ఏదైనా మనం స్టవ్ మీద పెట్టగానే కొంచెం మాడిపోతాయి అన్నమాట. కొంచెం దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి ఇప్పుడు కోవా స్వీట్లు వస్తాయి కదా మనకి, చాలా స్వీట్లు వచ్చి ఉంటాయి. వాటితో అయినా చేయొచ్చు ప్రవీణ గారు. మళ్ళీ సపరేట్ గా కోవానే లేదు అసలు. ఈవెన్ కలకంద ఉంటాయి కదా, సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఎక్కువ తీసుకుంటాం కదా, మళ్ళీ కొంచెం మిగిలిపోతే అవి కూడా వాడుకోవచ్చు. ఓకే, డన్. వేడి అవ్వగానే ఇక్కడ ఇందులో స్వీట్లో కూడా గీ వచ్చేసింది. కోవాలో కూడా నెయ్యి ఉంటుంది, అలాగే మనం ఆల్రెడీ నెయ్యి కూడా వేసాం కదా. సో ఇది పూల్ మఖానా పౌడర్. పూల్ మఖానా చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా, ఒక హెల్దీ ఆస్పెక్ట్ అంటే పూల్ మఖానా, అలాగే పొట్టుతో ఉన్న బాదం పొడి. రోజ్ అన్నాం కదా, రోజ్ అంటే రోజ్ సిరప్ వాడుతున్నాను ప్రవీణ గారు. ఓకే, ఫ్రై అయిపోయినా ఆఫ్ చేసేద్దాం ప్రవీణ. ఇప్పుడు దీంట్లో బాదం పొడి, పంచదార పౌడర్ 2 స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే కోవాలో కూడా కొంచెం స్వీట్ ఉంది, అలాగేనే రోజ్ సిరప్ వాడుతున్నాం కదా, అది కూడా పంచదార పాకంలోనే చేసే ఉంటుంది కదా. ఎండు కొబ్బరి పొడి, ఇంకా నట్స్ ఏది వాడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ బాదం పౌడరే మొత్తం వేసాం కదా. అందువల్ల బాదం పొడి అలానే పూల్ మఖానా పొడి కూడా ఉంది కాబట్టి ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అవసరం లేదండి. ఓకే, రోజ్ ఫ్లేవర్ కోసం రోజ్ సిరప్ వేస్తున్నాం. ఓకే, ఒకసారి కలుపుకొని అవసరం పడితే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా సరిపోయింది ప్రవీణ గారు. చాలా చక్కగా మన లడ్డూలు అంటే ప్రసాదం ఇప్పుడు మనము పులిహార, పూర్ణాలు ఇట్లానే చేస్తూ ఉంటాం. ఇలా పౌర్ణమి రోజు ట్రెడిషనల్గా చేయాల్సిన ఒక ప్రసాదం చేసిన తర్వాత పిల్లలు కానీ మనం కానీ కొంచెం హెల్దీగా తినాలి స్వీట్ కూడా అనుకుంటే ఇలాంటివి తప్పకుండా చేసుకోవాల్సిందే. ఎందుకంటే పూల్ మఖానా మనం ఎప్పుడు తింటూ ఉంటాం, స్నాక్స్లో ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాం, కానీ ఇలా స్వీట్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాదం ఇంకా ఆల్వేస్ కదా, బాదం పూల్ మఖానీ కాంబినేషన్లో లడ్డు అనమాట. సూపర్ ఐడియా వనమాలి గారు. అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత కొంచెం టైం కూడా పడదు అనమాట. చక్కగా రోజ్ పెటల్స్లో అలా అందంగా ప్రసాదం బౌల్లో మనం డెకరేట్ చేసి పెట్టేస్తే బోలెడు పని అయిపోద్ది కదా. ప్రవీణ గారు, బాదం గులాబీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి. ఓకే, కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్గా చాలా హెల్తీగా ప్రసాదాన్ని తయారు చేసాం. నా చేతిలో రెడీగా ఉంది. నేను రుచి చూసి మీ అందరికీ ఎలా ఉందో చెప్పేస్తాను.
బాదం గులాబీ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాదం పొడి, పంచదార పొడి, రోజ్ సిరప్, పూల్ మకానా పొడి, నెయ్యి, ఎండు కొబ్బరి పొడి, కోవా. బాదం గులాబీ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కోవా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పూల్ మకానా పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బాదం పొడిని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ పంచదార పొడి, ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెంగా రోజ్ సిరప్ వేసి బాగా కలిపి లడ్డులాగా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బాదం గులాబీ లడ్డు రెడీ.